నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోని బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వెళ్లిబుచ్చారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమని తెలిపారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారామమ్మ కుటుంబాలని ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి లోకేష్ మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్యాన్సర్ నివారణ నినాదంతో విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లో పింక్ శారీ వాక్ నిర్వహించారు. రోహిత్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి అతిథిగా సినీ నటి గౌతమి, వ్యాఖ్యాత శిల్పా చక్రవర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడారు. క్యాన్సర్ ఏమో లైఫ్ ఫుల్ స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వాల్సిన అవసరం లేదు. ప్లీజ్ రిమెంబర్ దిస్. మనం ఎంత ఎంటర్టైన్మెంట్ కోసం, హ్యాపీ టైం పాస్ కోసం మనం ఇక్కడ గ్యాదర్ అయినా కూడా దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే లైఫ్ ని కాపాడడం. మీ ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రెషస్. మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరు ప్రతి ఒక్కళ్ళు లేడీస్ గా ఉండి క్యాన్సర్ గురించి తెలుసుకుని హెల్త్ కాపాడడం ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు తెలుసుకుని మీరు పాటిస్తే మీ ఫ్యామిలీలో ఉన్న హ్యాబిట్స్ మొత్తం మార్చుతారు మీరు. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మీరు హెల్తీగా ఉంటారు, మీ వల్ల మీ పిల్లలు హెల్తీగా ఎదుగుతారు, మీ ఇంట్లో ప్రతి ఒక్కరు హ్యాపీగా హెల్తీగా ఉంటారు. సో a woman has the power to change the world. మీ స్ట్రెంగ్త్ మీకే తెలియలేదా? సో ఒక విషయం, ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు ఈ స్టేజ్ పైన ఈ బ్యూటిఫుల్ పింక్ వేవ్, ఇక్కడ స్టేజ్ పైన నా ముందర అందరూ పింక్ వేవ్ లో ఉన్నారు. దీని వల్ల ఇది ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం అనుకోకండి. క్యాన్సర్ ఇస్ అ రియాలిటీ. క్యాన్సర్ కెన్ కమ్ ఇన్ ఎనీ ఫార్మ్. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, హెడ్ అండ్ మౌత్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇవే చాలా వరకు ఈవెన్ మెన్స్ క్యాన్సర్. లిమిట్ లేదండి, ఇది నిజం. సో ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తే క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని ఫైట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని గెలిచి వచ్చి నాలాగా 20 ఏళ్ల తర్వాత నిలబడి ఇలా మాట్లాడొచ్చు. సో ప్లీజ్ మీ హెల్త్ విషయంలో చాలా సెల్ఫిష్ గా ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏం చేయాలన్నది అన్ని తెలుసుకుని సెల్ఫిష్ గా మీరు పాటించండి. అక్కడ యంగ్స్టర్స్ ఒక బ్యాచ్ నాకు కనిపిస్తున్నారు. బాయ్స్, your mother, your sister and everyone will be wearing a pink saree and standing here. So మీరు అందరూ హ్యాపీగా ఉండాలి. బాయ్స్, గర్ల్స్, మెన్, విమెన్, ఓల్డ్, యంగ్ అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. సో ప్లీజ్ బీ అవేర్ అబౌట్ క్యాన్సర్. క్యాన్సర్ తాలూకా సిమ్టమ్స్ ఏంటని మీరు తెలుసుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్ లో కనిపెడితే క్యూర్ చెయ్యొచ్చు. సో అనవసరంగా హ్యాపీగా నిండుగా బ్రతకడం వల్ల మనకి దొరకాల్సిన ఈ లైఫ్ ని చేతులారా మనం పాడు చేసుకోకూడదు. సో బీ పింక్ అండ్ బీ అవేర్. చాలా సంతోషంగా ఉంది. అండ్ దిస్ లవ్, ఈ ప్రేమే నన్ను నా లైఫ్ లో ఒక ముందడుగు వేయడానికి ఒక ఫౌండేషన్ గా ఉండింది. And I love it so much and I love you all so much. And ఆ ప్రేమని, ఆ గ్రాటిట్యూడ్ మీకు తెలుపుకోవడానికి, నేను ఇక్కడ ఉండడానికి చాలా ఇంపార్టెంట్ కారణం. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మృతుల కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ధూళిపాల నరేంద్ర ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం చెందడం విచారకరమని తెలిపారు. చనిపోయిన వారందరూ కూడా రెక్కల కష్టం మీద జీవించేవారు కావడం బాధాకరమని అన్నారు. క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ వైద్యులకి సూచించడం జరిగిందని తెలియజేశారు. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు మహిళల కుటుంబాలకి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. బాధితులకి ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదం జరిగిన రహదారిని మరింత విస్తరించే అంశం ఎంపీల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. బతుకు తెరువు కోసం పనికి వెళ్తూ ఉండగా
బుడంపాడు నారాకోడూరు మధ్య యాక్సిడెంట్ అవటం జరిగింది. అక్కడే 3 మహిళలు చనిపోవటం, మిగతా వాళ్ళకి గాయాలైనవి. ఇప్పుడే బాధితులందరినీ కూడా పరామర్శించడం జరిగింది. ఎందుకంటే చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. చనిపోయిన కుటుంబాలు రోజువారీ కష్టపడి పనిచేస్తే బతికే కుటుంబాలు, అటువంటి ఆత్మీయుల్ని కోల్పోయిన పరిస్థితి, కుటుంబంలో ఉన్న ఆత్మీయుల్ని కోల్పోవటం, ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరై బాధపడతా ఉన్న పరిస్థితి చూడటం జరిగింది. అలాగే ఇప్పుడే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు కూడా రావటం జరిగింది. వారికి కూడా చెప్పాం, ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులు అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు బాధితులకి మెరుగైన వైద్యం అందించే విధంగా చేయాలని చెప్పి వారిని కోరాం. అలాగే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా, పోయిన మనుషులను అయితే మేము తిరిగి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి తోడ్పాటును అందించే విధంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఫార్మాలిటీస్ కూడా తొందరగా పూర్తి చేసి ఆ కుటుంబాలు చనిపోయిన వారి యొక్క మృతదేహాలని త్వరితగతిన అందించే విధంగా చేయాలని అటు పోలీసు వారిని అలాగే రెవెన్యూ యంత్రాంగాన్ని, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా తొందరగా పోస్ట్మార్టం ముగించి ఆ కుటుంబాలకు అందజేసే విధంగా చేయాలని చెప్పి కోరాం. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలోనే, ఎందుకంటే మేము అధికారులతో కూడా సంప్రదించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఆ రోడ్డు బుడంపాడు మీదుగా పొన్నూరు వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో నేషనల్ హైవేస్ వారిని అప్గ్రేడేషన్ కింద ప్రతిపాదనలు ఎన్ని కానీ కేంద్రం దగ్గర అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రోడ్లు తీసుకుంటే అత్యంతమైన వెహికులర్ ట్రాఫిక్. ఎందుకంటే గతంలో కూడా నేను ఎన్నో సంఘటనలు చూసా. 14-19 మధ్య విజ్ఞాన్ వెళ్ళే పిల్లలు ఒక మోటార్ సైకిల్ మీదే 3 పిల్లలు వెళ్తా కూడా స్పాట్లో చనిపోయారు. అటువంటి సంఘటనలు గతంలో మేము చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకునే 7 మీటర్ల రోడ్డుని 10 మీటర్లకు మేము విస్తరించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు 3 వెహికల్స్ సమాంతరంగా వెళ్లే అవకాశం ఉంది ఆ రోడ్డు మీద. కానీ ఏంటంటే ఇవాళ వెహికులర్ ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో మాకున్న డేటా ప్రకారం కూడా దాదాపు 22,000 వెహికల్స్ ఆ రోడ్డు మీదుగా ప్రయాణించే ఇది ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో నేషనల్ హైవేస్ కింద అప్గ్రేడేషన్ చేయాల్సిన ప్రధానమైన రోడ్లో కూడా అది ఉంది. అది మన ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. జాతీయ స్థాయి కరాటే పోటీలు బాపట్ల జిల్లా అద్దంకిలోని గీతా మందిర్ లో ఘనంగా జరిగాయి. ఈ పోటీలను ఆర్బీ డ్రాగన్స్ చుట్టూకాన్ సంస్థ వారు నిర్వహించారు. అలాగే ఈ పోటీలకు ఆర్బీ డ్రాగన్స్ ఆర్గనైజర్ పి రాంబాబు, బ్లాక్ బెల్ట్ 7th డాన్ మరియు సీనియర్ కరాటే మాస్టర్ జి సాయిరామ్, బ్లాక్ బెల్ట్ 5th డాన్ రెఫరీగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ పోటీలలో సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ నందు 3 సంవత్సరాలుగా కోచ్ రవి శిక్షణలో ట్రైనింగ్ పొందుతున్న విద్యార్థులు వివిధ రంగాలలో పాల్గొని విజయం సాధించారు. అలాగే బాలికల విభాగంలో సందెపోగు లిఖిత, కె అశ్విత, ఎస్ ధనశ్రీ, జి మాన్విత, యు యాషి మొదటి బహుమతులు సాధించారు. ఎం మంజుమహి, యు ఖ్యాతి, జె జోషిత రెండవ బహుమతులు సాధించారు. అలాగే బాలురులో ఏ మోను హర్షిత్, ఎం సాయి కిరణ్, ఎస్ సోము షణ్ముఖు, ఎం సాయి ప్రణవ్, జి సాత్విక్ మొదటి బహుమతులు సాధించారు. ఆర్ గణేష్, జి సాత్విక్ రెండవ బహుమతులు సాధించారు. టీబీఎస్ సిండ్రోమ్ వ్యాధి వలన గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా అలసందపల్లి గ్రామానికి చెందిన 45 సంవత్సరాల వయసు గల కమలమ్మ అనే మహిళ మృతి చెందడం జరిగిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 3వ తేదీన జీబీఎస్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతూ జీజీహెచ్ లో వైద్యం కోసం చేరడం జరిగింది. వచ్చిన వెంటనే వెంటిలేటర్ పై ఉంచి మెరుగైన వైద్య చికిత్స అందించామని చెప్పారు. ఆమెను బ్రతికించడానికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన వైద్య సేవలు అందించాము. దురదృష్టవశాత్తు ఆమె చనిపోయారు. ఇది గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో జీబీఎస్ సిండ్రోమ్ వ్యాధితో చనిపోవడం మొదటిసారి. ఆమె మరణం మమ్మల్ని ఎంతగానో బాధించిందని తెలిపారు. ఇంకా 2 చికిత్స పొందుతున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేదని అన్నారు. ఊహించకుండా జరిగిన
చిన్న ఏం లేదు. మనం జీబీ సిండ్రోమ్ అని 2-3 రోజుల నుంచి ఆందోళన చెందుతూ వస్తున్నాము. మన గవర్నమెంట్ హాస్పిటల్ 7 కేసులు అడ్మిట్ అవ్వటము, ఒక 2 డిశ్చార్జ్ అవ్వటము, దాంట్లో చిన్నపిల్లలు కూడా చక్కగా డిశ్చార్జ్ అయిపోవడం మన ఇమ్యూనోగ్లోబులిన్స్ పెట్టిన తర్వాత జరిగింది. ఆ తర్వాత కృష్ణబాబు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చి, డిఎంఈ గారు వీళ్ళందరూ వచ్చి కూడా మన వార్డులన్నీ పరిశీలించి చాలా బాగా జరుగుతుంది ట్రీట్మెంట్, ఇక్కడ ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్నీ కూడా బాగా అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన రెండో రోజే మనకి కమలమ్మ అనే ఒక పేషెంట్ ఆ రోజు కృష్ణబాబు సార్ కూడా చూశారు వెంటిలేటర్ మీద, వారు కూడా మాట్లాడారు. ఆ వెంటిలేటర్ మీద ఉన్న కమలమ్మ ఒక 45 సంవత్సరాల స్త్రీ, ప్రకాశం జిల్లా నుంచి వచ్చింది, అరసలపల్లి నుంచి. ఆ అమ్మాయి ఆవిడకి నిన్న ఇవాళ అనుకోకుండా 2 సార్లు 3 సార్లు కార్డియాక్ అరెస్ట్ రావటము న్యూరాలజీ హెచ్ఓడి మేడం అరుణ గారిని అడిగితే చెప్పారు, మేము ఎంతో కష్టపడ్డాం సార్ ఇవన్నీ రివైవ్ చేద్దామని. ఎందుకంటే జీబీ సిండ్రోమ్ వాళ్ళకి మోర్టాలిటీ ఒక 5% ఉంటుంది. సో మనం ఇక్కడ ట్రీట్మెంట్లో ఉంచాం కాబట్టి ఆవిడ దాదాపు 3వ తారీఖు ఇక్కడ అడ్మిట్ అయింది, ఫిబ్రవరి 3వ తారీఖు, ఇవాళ 15వ తారీఖు. సో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చాము, ఆవిడకి రెస్పిరేటరీ ప్రాబ్లం వస్తే వెంటిలేటర్ మీద పెట్టాము. మొన్న వచ్చినప్పుడు కూడా సార్ వచ్చినప్పుడు కూడా రెస్పాండ్ అవుతూనే ఉంది. కానీ కార్డియాక్ అరెస్ట్ రావటం వల్ల, ఎందుకంటే ఈ జబ్బు రెస్పిరేటరీ మజిల్సే కాకుండా కార్డియాక్ మజిల్స్ని కూడా ఇబ్బంది పెడుతుంది. ఇది అంటే ఆ కార్డియాక్ మజిల్కి సంబంధించిన నర్వు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ మజిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాంతో మన డాక్టర్స్ ఎంతో నిష్ణాతులైన న్యూరాలజిస్టులు ఉన్నప్పటికీ వాళ్ళ కార్డియాక్ అరెస్ట్ని ఆపలేకపోయారు. 2 సార్లు ఆపగలిగారు, 3వసారి ఆవిడ దురదృష్టవశాత్తు చనిపోయింది. మీరు చెప్పడం నాకు చాలా బాధగా ఉంది. అయితే చాలా కష్టపడ్డాము ఇవన్నీ ఎట్లకైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని. ఇది మన గుంటూరు ఆసుపత్రిలో మొదటిసారిగా జరిగిన గులెన్ బ్యారే సిండ్రోమ్ టెస్ట్. ఇంతవరకు ఎప్పుడు కూడా చక్కగా వాళ్ళు నవ్వుతూ వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చి ఇక్కడ ఇది మనకి గత చాలా సంవత్సరాలుగా కనీసం 10 కేసులు నెల ఉండే ఉంటాయి మనకి ఇక్కడ. వాళ్ళలో ఒక 3-4 వెంటిలేటర్ అవసరం అవుతుంది. వాళ్ళలో ఒక 7-3 వరకు అయితే ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా అవసరం ఉండదు, చిన్నపిల్లల్లో కానీ యంగ్ పేషెంట్స్లో కోమార్బిడ్స్ లేని వాళ్ళకి. కానీ కొంతమందికి ఇమ్యూనోగ్లోబులిన్స్ అవసరం అంతే, వాళ్ళకి చక్కగా తెప్పించి పెడుతున్నాము. గుంటూరు పట్టాభిపురంలో ఉన్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఈ బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ అపార్ట్మెంట్ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తానే స్వయంగా విచారణ చేపట్టి వర్క్ స్టాప్ ఆర్డర్ ఇచ్చినట్లు తెలియజేశారు. అయినా యాజమాన్యం రహస్యంగా నిర్మాణం పనులు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. అడిషనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కోర్టు కేసుల నేపథ్యంలో యాజమాన్యంపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయామని వివరించారు. సోమవారం గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణమే అక్రమాలకి పుట్టాగా తేల్చారు. ఏ శాఖ నుంచి ఈ అపార్ట్మెంట్ కి అనుమతులు లేవని అన్నారు. 2023లో రైల్వే శాఖ ఇచ్చిన ఎన్ఓసీని రద్దు చేసుకుందని అన్నారు. అసలు కార్పొరేషన్ నుంచి ఈ అపార్ట్మెంట్ కి ఎలాంటి ప్లాన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రజలు కూడా అపార్ట్మెంట్స్ కొనేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవాలని సలహా ఇచ్చారు. గత 5 సంవత్సరాల నుంచి నగరం నడిబొడ్డున అక్రమంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణం జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని మీడియా ప్రశ్నిస్తే దీనిపై విచారణ జరిపిస్తామని కమిషనర్ చెప్పారు. నిర్మాణ పనులు ఆపాలని యాజమాన్యానికి సూచించిన దానికి విరుద్ధంగా అపార్ట్మెంట్ నిర్మాణ పనులు చేపట్టడమే కాకుండా గృహ ప్రవేశం జరగడంపై లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. సమావేశంలో గుంటూరు నగర అదనపు కమిషనర్ చెల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ విహెచ్ శ్రీనివాసరావు, సిపి రాంబాబు, డి కోటేశ్వరరావు పాల్గొన్నారు. సంస్థ పరిధిలో ఈ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంటు అనేది ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. అది చట్టబద్ధత లేకుండా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా ఫైనల్గా గుంటూరు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, అట్లానే వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఎన్ఓసి లేకుండా ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మరి కొద్ది నెలల క్రితం మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా కొన్ని న్యూస్ ఐటమ్స్ మా దృష్టికి వచ్చాయి. వచ్చిన తర్వాత నేను ఇక్కడ పోయిన సంవత్సరం 2024 ఆగస్టులో ఇక్కడ కమిషనర్గా జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయిన తర్వాత మీ అందరూ తెలుసు
బుడమేరు ఫ్లడ్స్ వస్తే అక్కడ దాదాపు 15 days అక్కడ ఉండటం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ న్యూస్ ఐటమ్స్ బేస్ చేసుకొని ఒక ఇన్వెస్టిగేషను కార్పొరేషన్ నుంచి మొదలుపెట్టడం జరిగింది. దీనిలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగాధిపతి వాళ్ళ టీం వెళ్ళడమే కాకుండా నేను కూడా పర్సనల్గా ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే, ఇది 2015 నుండి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్లాన్స్కి అప్లై చేయటం, మళ్ళీ రివైజ్డ్ అప్లై చేసుకోవటం, రివైజ్డ్లో మళ్ళీ షార్ట్ ఫాల్స్ నోటీస్ చేయటం, రిక్వైర్డ్ ఎన్ఓసీలు షార్ట్ ఫాల్స్గా నోటీస్ చేయటం, లేకపోతే సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ సరిగా లేవని, ఏదేమైనా కూడా 2015 వాళ్ళు ఈ యాజమాన్యం, ఈ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కి సంబంధించిన యాజమాన్యం 2015 February 13th G+4కి వాళ్ళు అప్లై చేశారు పర్మిషన్. అంటే ఆ రోజు ఆన్లైన్ సిస్టమ్ లేదు. తర్వాత దాన్ని 11/3/2015 నాడు ఇది ఇలాంటి షార్ట్ ఫాల్స్ మేము నోటీస్ చేశాము, ఆ షార్ట్ ఫాల్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇది ఫైనల్గా అప్రూవల్ ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి షార్ట్ ఫాల్. వల్లభనేని వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యలని వైఎస్ జగన్ ఖండించకపోగా మద్దతు ప్రకటించారని రాష్ట్ర మైనార్టీ అఫైర్స్ అడ్వైజర్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ గుర్తు చేశారు. వైసీపీలా కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడటం లేదని స్పష్టం చేశారు. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని అన్నారు. చట్టసభలను మాజీ సీఎం జగన్ అపహాస్య పాలు చేస్తున్నారని అన్నారు. గుంటూరులో షరీఫ్ మీడియాతో మాట్లాడారు. నిండు సభలో తనని అవమానించారని చెప్పారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకపక్షంగా ఉంటాయని తెలియజేశారు. కూటమి అభ్యర్థుల విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించారు. ఇది ప్రభుత్వ పరంగా కక్ష సాధింపు చర్య అని ఈరోజు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది అవాస్తవం. ఏవైతే ఆయన గత ప్రభుత్వం యొక్క అండని, జగన్మోహన్ రెడ్డి గారి అండని చూసుకుని విర్రవేగాడో, నోటికి వచ్చినట్టు మాట్లాడాడో, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఏ పార్టీ ద్వారా ఎన్నికయ్యాడో ఆ పార్టీనే వెన్నుపోటు పొడిచాడో వాటన్నిటికి కూడా ప్రజలు సమాధానం చెప్పారు. ఆయన చిత్తుగా ఓడించి ఆయన ఎమ్మెల్యేగా నువ్వు అర్హుడు కాదు అని ప్రజలు శిక్షించారు. అయినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఈరోజు ఏవైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేసి దాని మీద ముద్దాయిగా ఉన్న సందర్భంలో అసలు ఎవరైతే దానికి కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తినే కిడ్నాప్ చేసి మరి దాన్ని రూపం ఆపాలని చట్టవిరుద్ధంగా ఒక ప్రయత్నం ఏదైతే చేశారో ఆ పాపానికి ప్రతిఫలమే ఈరోజు మరి ఈయన జైల్లో ఈరోజు మగ్గవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాటిని ఖండించకుండా మరి ఏ రకమైన కామెంటు దాని మీద చేయకుండా ఈరోజు ప్రభుత్వం మీదే బురద చల్లే రకంగా ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళటం ఈరోజు ఏ రకంగా కనపడుతుందంటే మరి అప్రజాస్వామ్య, అదే రకంగా చట్ట విరుద్ధ విధానాలకి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాను. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నేను అదే రకంగా నడుచుకున్నాను. ఈరోజు ప్రభుత్వంలో లేకపోయినప్పటికి కూడా ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే దాన్ని నేను సహకరిస్తాను, సమర్థిస్తాను అన్నట్టుగా ఈనాడు వంశీ గారిని సమర్థించడం ఇది చట్ట వ్యతిరేక విధానాలకి బాసట పలకడం తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా తొందరపాటుతో అధికారంలో వచ్చాం కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదాన్ని లేనట్టుగాను, లేనిదాన్ని ఉన్నట్టుగాను చిత్రీకరించి కక్ష సాధింపు చర్య చేసిందో మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, అదే రకంగా వాళ్ళ మీద మరి తప్పుడు కేసులు బనాయించడం, ఒక్కొక్కళ్ళ మీద 10-20 కేసులు బనాయించడం లాంటి విధానాలకు పోకుండా చట్టపరంగా వాళ్ళు చేసిన తప్పుల్ని శిక్షించే రకంగా
ఆచితూచి ఆలోచించి మరి ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. 8 నెలలుగా మరి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్య కాకుండా వాళ్ళు చేసిన తప్పులని ఎండగట్టే రకంగా ప్రభుత్వ పరంగా జీబీఎస్ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఇదేమి అంటువ్యాధి కాదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. జీబీఎస్ వ్యాధితో ప్రకాశం జిల్లా మహిళ మృతి చెందిన ఘటనపై మంత్రి స్పందించారు. ఈ వ్యాధికి అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్లు వెంటనే తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రజారోగ్య సంరక్షణకి కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని, వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని సూచించారు. ఇది సహజంగా ఉండేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిసీజ్ ఇది. వైద్యులు అందరినీ, ప్రభుత్వ వైద్యులు కావచ్చు, ప్రైవేట్ వైద్యులు కావచ్చు, ఎవరికైనా కానీ సిండ్రోమ్ లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే ప్రత్యేకంగా గమనించి తగిన వైద్యం అందించే విధంగా మీరు సహకరించండి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా వీటి మీద సమీక్ష చేసుకున్నారు. ఈ వ్యాధికి అవసరమైనటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టారు. ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది అంత పెద్ద భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం కూడా కాదని తెలియజేసుకుంటూ ప్రజలు ధైర్యంగా ఉండండి. వైద్యులు మాత్రం మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, గమనించి ట్రీట్మెంట్ సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ద్విచక్ర వాహనాలని చోరీ చేసే 2 నిందితుల్ని గుంటూరు జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 22 బైక్లు స్వాధీనం పరుచుకున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల్ని స్వాధీనం చేసుకున్న బైకుల్ని ఎస్పీ హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. గుంటూరు నల్లపాడు పరిధిలోని రత్నగిరి కాలనీకి చెందిన వలివోలు వెంకటేశ్వర్లు రద్దీ ప్రాంతంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలని చోరీ చేసేవాడని తెలిపారు. డాక్యుమెంట్స్ ఉన్న బైక్స్ ని చోరీ చేసి OLX లో విక్రయానికి పెట్టేవాడని చెప్పారు. ఇలా పెట్టిన వాహనాలని సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం లంకెల కురుపాడు గ్రామానికి చెందిన సీతారెడ్డి కమిషన్ ప్రాతిపదికన వాహనాలను విక్రయించేవాడని పేర్కొన్నారు. నిందితుడు వెంకటేశ్వర్లపై సుమారు 40 కేసులు ఉన్నాయని చెప్పారు. ద్విచక్ర వాహనాల పార్కింగ్ విషయంలో ప్రజల్లో మార్పు రావాలని చెప్పారు. రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ చేసేటప్పుడు GPS వీల్ లాక్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఇళ్లలో దొంగతనానికి పాల్పడే MD రషీదు, చల్లా గోపి అనే నిందితుల్ని కూడా అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. అంటే బైక్ అఫెన్సెస్ ఒక 22 అఫెన్సెస్ వాళ్ళు అక్సెప్ట్ అంటే చేసినది మనకు బయటకు వచ్చింది. దాని మేరకు 4గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇతరుని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వేలిగోలు వెంకటేశ్వర్లు, తర్వాత మోరం రెడ్డి సీతారెడ్డి. అంటే ఇది ఒక డిఫరెంట్ ఎంఓ. ఈ వెలివోలు వెంకటేశ్వర్లు ఏం చేస్తారంటే, ఈ వెలివోలు వెంకటేశ్వర్లుకి దాదాపు మనకి 36 కేసు పక్కన ఉన్నాయి. దీంట్లో మ్యాక్సిమం కేసెస్ మన విజయవాడలో మన దేంట్లో విజయవాడలో మనం GRPలో ఉందా, GRP రైల్వేస్లో ఉంది 11 కేసెస్ ఉంది. అక్కడ నుంచి ఇప్పుడు రీసెంట్గా మనకి సస్పెక్ట్ షీట్ మన గుంటూరు డిస్ట్రిక్ట్కి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన వెంటనే మనం ఒకసారి పిలవడం, ఎంక్వైరీ చేయడం, కొంచెం డౌట్ఫుల్గా ఉండడం వల్ల కొన్ని ఇంట్రాగేట్ చేయడం చేసినప్పుడు ఆ వ్యక్తి అఫెన్సెస్ 11 బైక్ దొంగతనం కన్ఫెషన్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి మోడస్ ఆపరండి ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ అంటే ఎలాగా దొంగతనం చేస్తున్నారనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. వాళ్ళు బైక్ని చెక్ చేస్తారు. బైక్లో కవర్లో ముందు మీ రికార్డ్స్ మీరు ఏదర్ కవర్లో పెడుతుంటారు, లేకపోతే సైడ్లో బాక్స్ ఉంటాయి, బాక్స్లో మీరు రికార్డ్స్ పెడుతుంటారు. రికార్డ్స్ని చూస్తారు. అన్ని రికార్డ్స్ ప్రాపర్గా ఉందంటే ఇమీడియట్గా ఆ బైక్ని దొంగతనం చేస్తారు. దొంగతనం చేసిన తర్వాత OLXలో పెడతారు. బికాస్ OLXలో పెట్టాలంటే మీకు డాక్యుమెంట్స్ అన్నీ కంపల్సరీ. OLXలో పెట్టిన తర్వాత ఈ A2 అని చెప్పేసి మనం ముందేనే ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చాము. రిసీవర్స్ అంటే విత్ నాలెడ్జ్, విత్ ఇంటెన్షన్, విత్ నాలెడ్జ్ వాళ్ళకు ఉందని అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఆ బేస్ చేసుకొని మోరం రెడ్డి సీతారెడ్డిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి 8 బైకులు కొనుక్కున్నారు. ఈ వ్యక్తి OLXలో పెడతారు, ఆ వ్యక్తి OLలో కొనుక్కుంటారు.
కొనుక్కొని ఇంకా తక్కువ రేటుగా అమ్ముకుంటారు అనమాట. అంటే తక్కువ రేట్లో వాళ్ళు ఇది ఒక ఎంబో లాగా, అంటే ఒక మోడస్ ఆపరెండి లాగా వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది. సో ఇది అందరికి కూడా తెలియాలి. అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఒక పాయింట్ ఏం చెప్తున్నామంటే వీల్ లాక్ అనేది మీరు అందరూ కొనుక్కోమని చెప్తున్నాం, కానీ అది మీరు ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. అన్లెస్ ఆర్ అదర్వైజ్ పబ్లిక్లో చేంజెస్ రావడం వరకు కూడా అన్ని దొంగతనాలు అనేది పోలీస్ కంట్రోల్ చేయడం కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. ఇప్పుడు ఈ వ్యక్తి ఈ రోజుకి మన సస్పెక్ట్ షీట్స్ని కంటిన్యూస్గా పిలిచి ఇదన్నీ చేయడం వల్ల ఈరోజు 22 బైకుల వరకు మనం రికవరీ చేయడం జరిగింది. ఇంకా సేమ్ మెథడ్ మళ్ళీ కంటిన్యూ చేస్తుంటాం కమింగ్ డేస్లో. ప్రాపర్టీ అఫెన్స్ అంటే హెచ్బి బై నైట్, హెచ్బి బై డే కూడా రీసెంట్లో చాలా రికవరీ చేస్తాం. వడ్డీ రహిత రుణాలు, పొదుపు పథకాలతో ఖిద్మత్ చిరు వ్యాపారులు వ్యాపార అభివృద్ధికి సహాయం చేస్తుందని రాష్ట్ర మైనార్టీ అఫైర్స్ అడ్వైజర్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. వడ్డీ రహిత సమాజం కోసం ఈ సంస్థ పాటుపడుతుందని చెప్పారు. గుంటూరు బ్రాడీపేట 2వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వడ్డీ రహిత మైక్రో ఫైనాన్స్ సొసైటీ ఖిద్మత్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాంచ్ నూతన కార్యాలయాన్ని అహ్మద్ షరీఫ్, నజీర్ అహ్మద్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. చిరు వ్యాపారులు ఖిద్మత్ సొసైటీ అందించే ఆర్థిక సేవలను సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఖిద్మత్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పనితీరుని, సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ షౌకత్ ఫహీం సాహెబ్, కరీముద్దీన్ సాహెబ్, ఎండి జాహెద్, బహీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం, అస్సలాము అలైకుం. ఖిద్మత్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరుతో గుంటూరు నగరంలో రెండో బ్రాంచ్ ఈరోజు కొత్తగా బ్రాడీపేటలో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడూ లేనటువంటి విధంగా రాష్ట్రంలో వడ్డీ లేనటువంటి రుణాల్ని పేద, బడుగు, బలహీన వర్గాలకు, ముఖ్యంగా అణగారినటువంటి వర్గాలకు అందించాలనే ఒక మంచి ఆలోచనతో, దృక్పథంతో, సంకల్పంతో ఈ బ్యాంకును గుంటూరు నగరంలో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాదాపు 600 కోట్ల రూపాయల టర్నోవర్తో 3 రాష్ట్రాల్లో 41 బ్రాంచీలతో వడ్డీ లేనటువంటి రుణాల్ని సామాన్య ప్రజలకు అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఖిద్మత్ బ్యాంక్ గత 8 సంవత్సరాల నుంచి చేపడుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు చూస్తే 600 రూపాయల సభ్యత్వం కట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా సేవింగ్స్ని అలవాటు చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలకి వారికి మద్దతు ఇవ్వడం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, ₹1 కావాలన్నా మైక్రో ఫైనాన్స్ బారిన పడి పేద ప్రజలు మరింత అట్టడుగు స్థాయికి చేరేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఒక కార్పొరేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఖిద్మత్ బ్యాంక్ ఒక మంచి పరిణామంతో పెద్ద ఎత్తున దాదాపు 2,000 కోట్ల రూపాయలు టర్నోవర్తో దాదాపు 200 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ బ్యాంకు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బ్యాంక్ ఇంకా ముందుకు సాగాలని, రాబోయేటువంటి రోజుల్లో పేదలకు, ముఖ్యంగా అవసరమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వడ్డీ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఈ బ్యాంకు ఒక తొలి అడుగుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి బ్యాంక్స్ రాష్ట్రంలో నలుమూలలో కూడా వ్యాపించి ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు ఒక అండగా నిలబెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014-19లో ఇస్లామిక్ బ్యాంక్ గురించి ఆయన వివరించి చెప్పడం జరిగింది. ఈ 2024 తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి రాబోయేటువంటి రోజుల్లో శ్రీకారం చుట్టి తప్పకుండా ఖిద్మత్ బ్యాంక్కి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం తరపున కూడా అందించేటువంటి కార్యక్రమం కూడా మేము అందరం కూడా బాధ్యతగా తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తాం. నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు చాలా సంతోషం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వడ్డీ లేకుండా రుణాలు అందించే విధానాన్ని ఖిద్మత్ బ్యాంక్ జమాయతే ఇస్లామీ హింద్ సంస్థ ద్వారా ఇది సుమారుగా 3 రాష్ట్రాల్లో 41 బ్రాంచులు పెట్టి వేలాది కోట్ల రూపాయలు మరి అవసరమైన వాళ్ళకి సహకారం అందిస్తున్నారు. ఈ బ్యాంకు ముందుగా ఎవరైతే 600 రూపాయలు సభ్యత్వం ఇచ్చి చేరతారో వాళ్ళకి మరి వాళ్ళు ఎంతవరకు సేవింగ్ చేసుకుంటారో చూస్తారు. ఆ రకంగా సేవింగ్స్ని ప్రోత్సహిస్తూ పొదుపుని మనిషి దగ్గరికి వెళ్ళి ఆ ఖాతాదారుడి దగ్గరికి వెళ్ళి పొదుపుని సేకరిస్తారు. ఎంతైతే పొదుపు చేస్తున్నారో దాన్ని రేపు లోన్ ఇస్తే దాన్ని తీర్చగల సమర్థతని అతనికి ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి ఆ రకంగా లోన్స్ ఇస్తుంటారు.
ఈరోజు ఈ లోన్స్ కేవలం ఖిద్మత్ అనే బ్యాంకు ఒక సామాజిక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి అనే కాకుండా ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అవసరమైన వాళ్ళు ఉన్నారో వడ్డీ బారి నుండి తప్పించి వడ్డీ లేకుండా వారికి బ్యాంకు ద్వారా సహకారం అందించి చిన్న చిన్న మొత్తాల్లో వాళ్ళు తిరిగి చెల్లించే రకం చేస్తున్నారు. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. బ్యాంకుకి ఇచ్చిన రుణాలు ఏవి కూడా రికవరీ కావు, కానీ ఇక్కడ 98% రికవరీ రేటు ఉంది, కేవలం 2% మాత్రమే రికవరీ రేట్లు లేదు. కాబట్టి ఇది చక్కటి విధానం. వడ్డీలు లేకుండా రుణాలు ఇవ్వటం, వాళ్ళకి భారం కాకుండా చూడటం అనేది చాలా చక్కటి విధానం. ఇది ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి. అవసరమైన సమయంలో చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో మాట్లాడి వడ్డీ రాహిత్యంతో ఉండే ఇస్లామిక్ బ్యాంక్ విధానాన్ని ప్రోత్సహించాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని దీన్ని ప్రోత్సహించాలా, వీళ్ళకి సహకారం చేయాలా, లేకపోతే ఇలాంటి మరి సొసైటీలు బ్యాంకింగ్ సొసైటీలో నిర్వహించే విధానాన్ని వేరే చోట కూడా మనం ప్రోత్సహించడానికి అవకాశం ఉందేమో అది కూడా చూసి మరి వడ్డీ రాహిత్యమైన రుణాలు పేదవారికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి అందించడానికి మరి వీళ్ళు చేస్తున్న విధానాన్ని రేపు కూడా స్టార్ట్ అవడం జరిగింది. 44 బ్రాంచీలతో ఇప్పుడు ముందుకు సాగుతుంది. దాదాపు 1,00,000 మంది నెట్వర్క్ కలిగినటువంటి వ్యవస్థగా ఇప్పుడు ముందుకు సాగుతుంది. రాబోయే రోజుల్లో ఒకటి వడ్డీ రహిత పొదుపు, అదేవిధంగా రుణాలు. రెండో ప్రోడక్ట్ ఏంటంటే ఎవరైతే ఎడ్యుకేషన్ పర్పస్ అదేవిధంగా ఇల్నెస్తో ఉన్నారో వాళ్ళకి కూడా గోల్డ్ బేస్డ్ లోన్ కూడా ఒక ప్రోడక్ట్గా మనం లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల సామాన్యమైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సహాయ దృక్పథంతో చేయాలనేటువంటి కాన్సెప్ట్. సో ఈ సందర్భంగా ఖిద్మత్ సేవలన్నీ కూడాను రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడాను స్థాపించాలనేటువంటి సదుద్దేశంతో ముందుకెళ్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా విశాఖపట్నంలో కానీ, నెల్లూరులో, ఇంకా అనంతపూర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. వీటిలో కూడాను ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందుతాయని భావిస్తున్నాం. నేషనలైజేషన్ విధానం రద్దు చేయాలని కోరుతూ గుంటూరు కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు సోమవారం విధులు బహిష్కరించారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించాలని చూస్తున్నారని జేఏసీ నేతలు కోట మాల్యాద్రి, ముత్యాలరావు, శంకర్రావు, రవికుమార్ ఆరోపించారు. ఆ దిశగా కమిషనర్ కార్మికులను భయభ్రాంతులకి గురి చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులను పెంచాల్సింది పోయి తగ్గించడం ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. నలుగురు చేయవలసిన పని 2 ఎలా చేస్తారని నిలదీశారు. ఈ విషయంలో కమిషనర్తో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. మరి కమిషనర్ గారు వినూత్నంగా కూడా నేషనలైజేషన్ పేరుతోటి ఏదైతే వర్కర్లు ఎక్కువ ఉన్నారని మరి గ్రామీణ ప్రాంతాలకి ఏదైతే పంచాయతీలు, విలీన పంచాయతీలకి పంపేదాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మరి కార్మికులందరూ కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పి మరి ఆర్డర్ వేయడం అయింది. దాన్ని మరి కార్మికులు తెలియజేయగా వారి దృష్టికి తీసుకెళ్దామని నాయకత్వం జేఏసీగా మరి వారి దృష్టికి తీసుకెళ్ళగలిగాం. శనివారం మరి తీసుకెళ్ళగానే ఆయన వినతి పత్రాన్ని కూడా తీసుకోకుండా పక్కన పడేయడంతో వర్కర్ల దృష్టిలో అవన్నీ తీసుకెళ్ళాం. వాళ్ళందరూ కూడా వర్కర్లు మరి నిలుపుదల చేయాలని కూడా కోరిన క్రమంలో వర్కర్లంతా కూడా ఈ నగరంలో విధులను బహిష్కరించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నగరంలోని సుమారు మరి 1600-1700 మంది కూడా విధులు బహిష్కరించారు. కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిలుపుదల చేయాలని మరి జేఏసీగా కోరుతా ఉన్నాం. నిలుపుదల చేయని పక్షంలో ఈ ఆందోళనని కొనసాగిస్తామని, దాంట్లో భాగంగా ఏదైతే కమిషనర్ గారు వారు వచ్చిన మొదట్లోనే చెప్పారు ఆదివారం పూర్తి సెలవు అడిగాం. ఆదివారం సెలవుని మరి దాన్ని 2 భాగాలుగా చేసి గురువారం కొంతమందికి, ఆదివారం కొంతమంది కూడా ఇస్తామని చెప్పారు. దాన్ని మర్చిపోయారు. దాన్ని ఏదైతే రెండో అంశంగా దాన్ని కూడా వారి దృష్టిలో పెట్టాలని మనం అనుకున్నాం. దాంట్లో క్రమంగా మరి కొంత మార్పు చేసినప్పటికీ నిన్న కూడా కొంతమంది ఆగడం జరిగింది. ఆ దృష్టితోటి ఆగిన వాళ్ళందరూ కూడా పనులు తీసేస్తామని, కొత్త వర్కర్లు పెట్టుకుంటామని మరి చెప్పి కార్మికుల్ని ఏదైతే మరి నిన్న ఆగారో వాళ్ళందరినీ భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. వాళ్ళ వర్కర్లందరూ కూడా విధుల్లోకి తీసుకోవాలి. విధుల్లోకి తీసుకొని మీరు ఆలోచన ఏదైతే చేశారో వర్కర్ని బదిలీ చేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ట్రాక్టర్కి ఇప్పటికే పని ఎక్కువైపోయింది. ట్రాక్టర్ వర్కర్లు 5 నుంచి 4 తీసుకొచ్చారు. 4 పోయి ఇప్పుడు 2 అంటా ఉన్నారు. ఇవన్నీ కూడా మరి సరైనది కాదు. మీ ఆలోచన విరమించుకొని కార్మిక సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ ఏదైతే వర్కర్లు బదులుని రేషనలైజేషన్ పేరుతో కార్మికుల్ని కోత కోసి
దునుమాడితే సహించజాలం. రెండవది, మీరు రేషనలైజేషన్ పద్ధతిలో కొనసాగించాలంటే అది అవసరంలా. ఎందుకంటే కోవిడ్లో పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు, వాళ్ళని విధుల్లోకి తీసుకోండి. కొత్తగా బదిలీ కార్మికులు ఉన్నారు, ఇప్పటి వరకు 18 సంవత్సరాల నుంచి చెమటోడ్చి పనిచేస్తున్నటువంటి బదిలీ కార్మికులు ఉన్నారు. రూపాయి జీతంతోనే వాళ్ళు కాలం వెలిబుచ్చుతున్నారు. వాళ్ళని కూడా పర్మనెంట్గా తీసుకోండి. నీ రేషనలైజేషన్కి ఒప్పుకోండి. ఒక ట్రాక్టర్కి 4 అయితేనే 8 మంది ఉన్నారు. ఇంతకుముందు కన్నబాబు గారు ఉన్నప్పుడు కూడా 8 మందితో చేయించాం. దాన్ని 4 అన్నారు. ఓకే, దాన్ని కూడా అంగీకరించు. ఇవాళ 2 అంటారు. మీరే తెలియజేయండి. ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాని అడుగుతున్నాను. ఒక ట్రాక్టర్ని 7 గంటలు పనిచేసే విధంగా 2 కార్మికులు ఊళ్ళో ఉన్న చెత్తనంతా తరలించడానికి సాధ్యం అవుతుందా? అందుకనే ఈ రేషనలైజేషన్ మాకొద్దు అని అంటున్నాం. అంతేకాదు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పనుల్లోకి తీసుకోండి. ఆ విధంగా మీరు రేషనలైజేషన్ పద్ధతిని కొనసాగిస్తే మేము సహకరిస్తాం. రేషనలైజేషన్ పేరుతో సుమారు 256 మంది కార్మికులను వేరు ప్రాంతాలకి చేస్తూ ఉన్నారు. గతంలో కమిషనర్లు పైగా పనిచేసిన కమిషనర్లు మరి రేషనలైజేషన్ చేసి ఇప్పుడు ఉన్న కార్మికులు సర్దుబాటు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ కూడా 2021లో చేసిన రేషనలైజేషన్ హౌస్ హోల్డ్ ప్రకారము ఆ లెక్కలు తీసుకొని ఇప్పుడు జనాభా పెరిగిన ప్రతిపాదన తీసుకోకుండా 256 మంది కార్మికుల్ని వేరు ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నాను. దీనికి మున్సిపల్ సంఘాలుగా మేము జేఏసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. కాబట్టి కార్మికులు అందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి మరి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అంతా కార్మికులకు మరి ఇబ్బంది పడకుండా మరి కమిషన్ గారు సానుకూలంగా ప్రవర్తిస్తారని చెప్పేసి అనేది మేము కోరుతా ఉన్నాము. కాబట్టి కార్మికుల్ని రేషనలైజేషన్ పేరుతోటి వేరు ప్రాంతాలకు కాకుండా అదనంగా కార్మికుల్ని మరి ఊరు పెరుగుతుంది, అట్లానే జనాభా పరంగా పెరుగుతున్నారు కాబట్టి కార్మికుల్ని అదనంగా వేయాలని చెప్పేసి అనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. లేని పక్షాన మరి ఇదే పద్ధతిలో కొనసాగిస్తే కార్మికులు కూడా విధులు బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాము. అలాంటి పరిస్థితి తీసుకురాకుండా కార్మికులకి మరి వారాంతపు సెలవును అమలు చేస్తారు. గారు ఏదైతే రేషనలైజేషన్ అంటున్నారో దానికి భిన్నంగా, దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి అంశాలని కమిషనర్ గారు ఆలోచించే దానికోసం కార్మికులతోనూ కార్మిక సంఘాల నాయకులతోనూ చర్చించే దానికోసం సిద్ధంగా లేరు. ఎప్పుడైతే కమిషనర్ గారు ఈ సమస్య మీద ప్రత్యామ్నాయం ఆలోచించి కార్మికులు కార్మిక సంఘాలతో మాట్లాడతారో అప్పటి వరకు కార్మికులు ఈ సమ్మెని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లాలో గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ విక్రయాలపై నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగా గంజాయి విక్రయిస్తున్న మణికంఠని అరెస్టు చేసి 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సతీష్ కుమార్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. లంబసింగికి చెందిన గిరిజన మహిళ చింతాల పద్మ వద్ద నుంచి మణికంఠ గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ కేసులో మణికంఠ పద్మ అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. గంజాయి విక్రయించినా సేవించినా కేసులు తప్పవని హెచ్చరించారు. ఈ మణికంఠాన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అంటే పికప్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ లంబసింగి నుంచి గంజా తీసుకొని రావడం చెప్పడం జరిగింది. సో అక్కడ మనం టీంని పంపించడం జరిగింది. మనం బ్యాక్వర్డ్ లింక్ వరకు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి సో లంబసింగి టీం పంపించాము. అక్కడ టీం పంపించినప్పుడు మనకి చింతల పద్మ అని చెప్పేసి ఒక లేడీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ చింతల సత్యనారాయణ ఇంకా అబ్స్కౌండింగ్లో ఉన్నారు. సో ఈ మణికంఠ తర్వాత బ్యాక్వర్డ్ లింక్ వెళ్ళినప్పుడు ఆ పద్మ చింతల పద్మ అందరి దగ్గర నుంచి కలిపి 22 కేజీస్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మణికంఠ తరపు నుంచి మన కన్స్యూమర్స్ కొంతమంది నేమ్ తీసుకోవడం జరిగింది. సో ఆ నేమ్ని బేస్ చేసుకొని ఫర్దర్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తూ ఫర్దర్ అరెస్ట్ కూడా జరుగుతాయి అన్నమాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.